శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. అశోకవనంలో సీతామాతను సందర్శించినటువంటి మహాకవి ఆమెకు కొంత సాంత్వన కలిగించాలి అని భావించారు. తాను మాటకు అలాగే కంటపడినట్టయితే ఆమె ఉద్వేగానికి గురి కావచ్చు, లేదా కామరూపి అయినటువంటి రాక్షసునిగా భావించవచ్చు అనుకొని ఆమె కంటపడకుండా వృక్ష శాఖలలో దాగుకొని కళ్యాణప్రదమైనటువంటి రామకథను, రాముని గుణాలను గానం చేస్తూ ఉన్నారు. రామనామం కార్యాన్ని సానుకూలం చేయగలదు అని ఆయన భావించారు. ఈ విధంగా భావించినటువంటి మహాకవి ఆ రాత్రి సమయంలో రామనామాన్ని, గుణాలను గానం చేస్తున్నారు మంద్రంగా. నిశమ్య సీతావచనం కథేశ్చ దిశశ్చ సర్వాః ప్రతిశ్చ వీక్షః స్వయం ప్రహర్షం పరమం జగామ సర్వాత్మా రామమనుస్మరంతి. కపీశ్వరుని గానాన్ని విన్నది సీతామాత, పరమానందభరితురాలైంది. రామనామం ఇక్కడ గానం చేస్తున్నది ఎవరు అని అన్ని దిక్కులు వీక్షించింది. శాఖాగ్రం మీద తేజోమూర్తి అయినటువంటి మారుతిని చూసింది సీతామాత. తతశాఖాంతరే లీనం దృష్ట్వాచలిత మానస వేష్టితార్జున వస్తంతం విద్యుత్ సంఘాత పింగళం సా దదర్శ కపిం తత్ర ప్రశ్రితం ప్రియవాదినం ఫుల్లాశోత్కరాభాసం తప్తచానీకరేక్షణం. శాఖాగ్రంలో ఆకుల మధ్య విద్యుల్లతలాగా భాసిస్తున్నటువంటి ఆంజనేయుని సీతామాత చూసింది. తెల్లని వస్త్రములు ధరించి పుటం పెట్టినటువంటి బంగారంలాగా ఉన్నటువంటి తేజోమూర్తిని ఆమె చూసింది. రామనామంలో లీనమై వికసించినటువంటి అశోక పుష్పంలాగా వినయ శోభితంగా ప్రశాంతంగా ఉన్నది కపిముఖం. కపి సీతామాతను చూచారు. తామబ్రవీన్ మహాతేజ హనుమాన్ మారుతాత్మజ శిరస్య మంజలిమాధాయ సీతాం మధురయాగిరా. మారుతాత్మజుడైనటువంటి హనుమంతుడు సీతామాతకు శిరస్సు వంచి నమస్కరించి ఇలా పలికారు: కానుపద్మ ఫలాశాక్షి క్లిష్ట కౌశేయవాసిని హిమస్య శాఖామాలంబ్య తిష్టసిత్వం అనిందితే కిమర్థం తవ నేత్రాభ్యాం వారిస్రవతి శోకయం పుండరీక ఫలాశాభ్యాం విప్రకీర్ణ నివోదకం శ్రావణేన జనస్థానాత్ బలాదపస్కాయది సీతా త్వమసి భర్తంతే తన్మమాచక్ష పృచ్ఛతః. పద్మనేత్రమైనటువంటి ఓ దేవి, ఈ చెట్టు కొమ్మను ఆశ్రయించుకొని ఉన్న నీవు ఎవరు? ఎందుకని నీ పద్మనేత్రముల నుంచి శోకధారలు ప్రవహిస్తూ ఉన్నాయి? జనస్థానం నుంచి రావణుని చేత అపహరించబడినటువంటి రామపత్నివే అయితే నీకు శుభముగాక. ఈ విషయాలను మాత నాకు తెలియచేయి. అంత సీతామాత తన వివరాలను, రామ వియోగాన్ని, రావణుడు విధించినటువంటి 2 మాసముల వ్యవధిని హనుమంతునికి తెలియజేసింది. అంత హనుమ, అమ్మ, నేను శ్రీరాముని దూతను, రామ సందేశంతోనే ఇక్కడికి వచ్చాను అని శ్రీరాముని క్షేమ సమాచారాలు వివరించారు. రామగాథను, సీతాపహరణం అనంతరం జరిగినటువంటి విషయాలను వివరించారు. రాముని రూప విశేషాలను వివరించారు. తన స్వవిషయాలను గురించి కూడా, వివరాలను గురించి కూడా సీతామాతకు తెలియచేశారు కవి. అతులంచ గతాహర్షం ప్రహర్షేణ చ జానకీ నేత్రాభ్యాం వక్రపక్ష్మాభ్యాం ముమోచ ఆనందజంజలం చారుతద్వదనం తస్యాః తామ్రశుక్లాయతేక్షణం అశోభత విశాలాక్ష్యాః రాహుముక్త ఇవోలురాట్. సీతామాత యొక్క హృదయం ఆనందంతో నిండిపోయింది. ఎర్రని రేఖలతో కూడినటువంటి విశాలమైనటువంటి తెల్లని ఆమె నేత్రములు, అత్యంత మనోహరమైనటువంటి ఆమె వదనము శోకం నుంచి విముక్తమైంది. రాహుముక్తమైనటువంటి చంద్రునిలాగా ఆమె అమితమైనటువంటి తేజస్సుతో ప్రకాశించింది. అంత హనుమంతుడు వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యతే జన్మదీయకం ఇత్యుక్త్వా ప్రదదౌ తస్యై సీతాయై వానరోత్తమ గృహీత్వా ప్రేక్షమాణా సా భర్తృకరవిభూషణం భర్తారమివ సంప్రాప్త జానకీ ముదిత అభవత్. దేవి, నేను వానరుని, శ్రీరాముని యొక్క దూతను. అమ్మ, నామాంకితమైన శ్రీరాముని అంగుళీయకమిది, తల్లి పరిశీలించు అని అంగుళీయకాన్ని సీతామాతకు అందజేశారు.
భర్త కరాంగుళి విభూషితమైనటువంటి అంగుళీయకాన్ని చూసినటువంటి మాత సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తియే తన చెంత ఉన్నట్లుగా ఆనందంలో మునిగిపోయింది. చిత్రం రక్షసి వైదేహీ రామం ప్రస్థమణవు గిరవు శతక్రతం నివాసీనం నాగరాజస్య మూర్ధని. మాతా, త్వరలోనే శ్రీరామచంద్రుని ప్రశ్రవణగిరి పైన నీవు చూడగలవు. ఐరావతాన్ని అధిరోహించినటువంటి ఇంద్రునిలా రామచంద్రుని నీవు లంకా తీరంలో చూడగలవు. అంత హనుమంతుడు, అమ్మా నీకు అభ్యంతరం లేకపోతే నేను నా వీపుపై నిన్ను కూర్చుండపెట్టుకొని రామ సన్నిధానానికి తీసుకుని వెళ్ళగలను అని పలకగా, మాత వానరా, నీ చిన్న శరీరంతో నిన్న శ్రీరాముని దగ్గరికి ఎలా తీసుకొని పోగలవు అని పలికింది. అంత మారుతి తన శరీరాన్ని పెంచి పర్వత సదృశంగా కల్పించాడు. అంత సీత, వానరా, నేను పతివ్రతను, రాముడు యోధుడు, లక్ష్మణునితోనూ వానర సమూహంతోనూ కూడినటువంటి శ్రీరాముని ఇక్కడికి తీసుకునిరా. నన్ను బాధించినటువంటి ఒక కాకిని శిక్షించడం కోసం దర్భపొదతో విషీకమనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి శిక్షించినటువంటి శ్రీరామచంద్రమూర్తి ఇంద్రుని ఐశ్వర్యాన్ని శ్రీ మహావిష్ణువు కాపాడిన విధంగా ఈ రాముని నుంచి నన్ను తప్పక కాపాడగలడు. శ్రీకృష్ణ తతో వీరా మణిరత్నమనుత్తమం అంగుళ్యాయోజయామాస నహ్యస్య ప్రాభవద్భుజః మణిరత్నం కపివర ప్రతిదృశ్యాభివాద్యత సీతాం ప్రదక్షిణం కృత్వా ప్రణతః పార్శ్వతః స్థితం. యది వా మన్యసే గిరా వనైకాహమరిందమా కస్మింశ్చిత్ సమృతే దేశే విశ్రాంతస్వో గమిష్యసి. వీరా, కపీశ్వర, ఈ చూడామణిని నువ్వు స్వీకరించు అని సీతామాత పలికి తన భుజములపైన వస్త్రంలో కట్టి ఉంచినటువంటి శిరోభూషణాన్ని కపివరునికి అందించింది. దాన్ని శ్రీరామునికి అందజేయవలసిందిగా కోరింది. అంత చూడామణిని స్వీకరించినటువంటి హనుమంతుడు తల్లికి నమస్కరించి సీతామాతకు ప్రదక్షిణపూర్వకంగా అంజలి ఘటించి ఒక పక్కకు జరిగి నిల్చున్నారు. అంత మాత, కపీశ్వర, నీ ఆగమనం వల్ల నాకు ధైర్యం వచ్చింది. నువ్వు ఇచ్చట ఇంకొక దినము గడిపి రామ సాన్నిధ్యానికి వెళ్ళవచ్చు. ప్రణమ్య శిరసాదేవీం గమనాయోపచక్రమే. చూడామణిని స్వీకరించినటువంటి హనుమ తిరుగు ప్రయాణం కోసం సిద్ధమయ్యారు. సచవాద్భిః ప్రశస్తాభిః గమిష్యన్ పూజితస్తయా తస్మాత్ దేశాదపక్రమ్య చింతయామాత వానరం. సెలవు తీసుకుని వెళ్ళబోతున్నటువంటి హనుమాను మాత ఆశీర్వచనపూర్వకంగా ప్రస్తుతించింది. కొంత దూరం వెళ్ళిన మహాబలికి ఒక ఆలోచన కలిగింది. ఆయన ఇలా ఆలోచించసాగారు. లంకయందు రాక్షసులు తామసు, ఉగ్రదేవత ఆరాధనల వల్ల ఉగ్ర తేజస్సుతో కూర్చున్నటువంటి వాళ్ళు బలగర్వితులు. వీళ్ల పట్ల సామధాన భేద ఉపాయాలేవి పనిచేయవు. దండోపాయాన్ని ఆశ్రయించక తప్పదు అని అనిపిస్తున్నది. కాబట్టి నేను తిరిగి వెళ్ళే లోపల వీరి బల పరాక్రమములు, సైన్యం యొక్క అప్రమత్తత, పాఠములను గురించి పూర్తిగా తెలుసుకొని వెళ్ళవలసి ఉంటుంది. కనుక నాకు కార్యశేషం ఇంకా ఉన్నది అని అనిపిస్తున్నది. సీతామాత దర్శనం నా ముఖ్య కార్యమైతే నెరవేరింది, కానీ ఈ రాక్షసుల యొక్క ఆలోచనలు, శక్తి సామర్థ్యములు ప్రత్యక్షంగా చూచి తెలుసుకొని తిరిగి వెళ్ళటయే ఉత్తమం అని చెప్పి ఆయన భావించారు. ఇదమస్య నిశంసస్య నందనోపం ఉత్తమం వనం నేత్రం మనఃకాంతం నానాద్రమలతాయుతం ఇదం విధ్వంసయిష్యామి శుష్కం వన నివానలః అస్మిన్ భగ్నే తతః కోపం చరిష్యతి దశాననః. ఈ అశోకవనం చాలా మనోహరంగా దేవేంద్రుని నందనవనంలాగా ఉంది. వివిధ వృక్షాలతోనూ, గుల్మములతోనూ, లతలతోనూ ఆకర్షణీయంగా ఉంది. ఈ అశోకవనాన్ని విధ్వంసం చేస్తాను. అందువల్ల రాక్షసరాజుకు తప్పకుండా కోపం వస్తుంది. నన్ను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. తద్వారా నాకు రాక్షసు యొక్క బలము, ఉపాయాలు తెలియగలవు. తదనంతరం నేను సుగ్రీవుని వద్దకు తిరిగి చేరగలను. తతో మారుతవత్క్రుద్ధో మారుతిర్భీమవిక్రమః ఊరువేగేన మహత ద్రుమాన్ క్షేప్తు మఘారభత్. ప్రచండ మారుతంలాగా ఆంజనేయుడు ఆ వనాన్ని ధ్వంసం చేయసాగారు. వనం కలవరపాటుకు లోనైనటువంటి పక్షుల వికృత ధ్వనులతో నిండిపోయింది. వృక్షములు నేలమట్టమైనాయి, శిరస్సులు పాడైపోయినాయి. వనం ప్రాణరహితమైనటువంటి దేహంలాగా కళను కోల్పోయింది. అంత హనుమంతుడు ఒక సింహనాదం చేసి వన ముఖద్వారంపై నిలిచి శత్రువుల రాట కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తథాదృష్ట్వా మహాబాహు మహాసత్వో మహాబలః చకార సముహూర్తూపం రాక్షసీనాం భయావహం. తదస్తం గిరిసంకాశం అతికాయం మహాబలం రాక్షస్యో వనరం దృష్ట్వా పప్రచ్ఛు జనకాత్మజాం.
కోయం కస్య కుతో వయం కిం నిమిత్తమిహాగతః కథం త్వయా సహాయేన సంవాదః కృత ఇచ్యుత. రాక్షసులకు భయం కలిగించేలా హనుమంతుడు తన శరీరాన్ని గిరి సమానంగా పెంచాడు. అది చూసినటువంటి రాక్షస స్త్రీలు సీతామాతను సమీపించి ఇలా అడిగారు: దేవి, నీతో ఈ వానరుడు మాట్లాడిన విషయం ఏమిటి? ఆయన ఏ సహాయాన్ని నీ నుంచి కోరుకుంటున్నారు? ఇతను ఎవరు? ఎందుకోసం ఇతడికి వచ్చారు? సమాధానంగా సీతామాత తథాబ్రవీత్ తదా సాక్షి సీతా సర్వాంగ సుందరి రక్షసాం భీమరూపాణం విజ్ఞానే మమతాగతి. మీరు రాక్షసులు, కామరూపాన్ని ధరించగలిగినటువంటి శక్తి కలిగిన వాళ్ళు, భయంకరమైనటువంటి పరాక్రమం ఉన్నవాళ్ళు. కాబట్టి మీ యొక్క విషయాలు నాకెలా తెలుస్తాయి? వైదేహ్యా వచనం శుత్వా రాక్షస్యో విద్యుతా దిశ స్థితా కాశ్చిత్ గతా కాశ్చిత్ రావణాయ నివేదితం. సీతామాత మాటలు విన్నటువంటి రాక్షస స్త్రీలు కొందరు సీతామాత వద్దనే ఉన్నారు. కొంతమంది రావణుని దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని నివేదించాలని చెప్పి వెళ్ళారు. అశోక వనికా మధ్యే రాజన్ భీమకపి సీతయా కృత సంవాదః తిష్టతి అమిత విక్రమః తేన అద్భుత రూపేణ యత్తత్వ మనోహరం నానామృగగణాకీర్ణం ప్రముష్టం కమలావనం నత్ర కశ్చిదుద్దేశో యస్తేన వినాశితః యస్తసా జానకీ సీత సతేన వినాశితః. వాళ్ళు రాక్షసరాజుతో ఈ రకంగా చెప్తూ ఉన్నారు. అందమైనటువంటి పక్షులతోనూ వృక్షములతోనూ మృగములతోనూ కూడినటువంటి అశోకవనాన్ని బృహత్ శరీరం కలిగినటువంటి ఒక వానరుడు ధ్వంసం చేశారు. ఉద్దేశం ఏంటో తెలియదు, కానీ ఆ వానరుడు సీతామాత ఉన్నటువంటి ప్రాంతాన్ని మాత్రం ధ్వంసం చేయలేదు. సీతామాతకు అపాయం కలగకూడదు అన్న ఉద్దేశంతోనే అతను ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేయలేదు అని అనిపిస్తూ ఉన్నది. రాక్షసీనాం వచశ్రుత్వా రావణో రాక్షసేశ్వర హుతాగ్నిర్వజ్వాల కోపసంవర్తితే క్షణ ఆత్మన సదృశాన్ శూరాన్ కింకరాన్ నామ రాక్షసాన్ వ్యాధిదేశ మహాతేజ నిగ్రహార్థం హనుమతః. రాక్షస స్త్రీల మాటలు విన్నటువంటి రావణునికి తీవ్రమైన కోపం వచ్చింది. హుతాగ్నిలాగా దీప్తమయ్యారు ఆయన. మహాశూరులైనటువంటి కింకరులను పిలిచి వానరుని బంధించవలసిందిగా ఆజ్ఞాపించాడు. తే కపీంద్రం సమాసాద్య తోరణస్థం అవస్థితం అభిపేతుర్మహావేగాః పతంగా ఇవ పావకం హనుమానపి తేజస్వీ శ్రీమాన్ పర్వత సన్నిభః క్షితావావిధ్యలాంగూలం ననాదచ మహాస్వనం. ఆ కింకరులు అశోకవన పూర్ణం మీద కూర్చున్నటువంటి హనుమంతుని సమీపించి దాడి చేయటం ప్రారంభించారు. ఇంత హనుమంతుడు తన వాలమును నేలపై కొట్టి భయంకరంగా సింహనాదం చేశాడు. ఆయన ఇలా పలికారు: జేత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాయేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంత మారుతాత్మజః నరావణ సహస్రమ్యే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. ఆయన అన్నారు: మహాబలుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి జయము, పరాక్రమశాలి అయినటువంటి లక్ష్మణస్వామికి జయము, శ్రీరాముని మిత్రుడైనటువంటి వానరరాజు సుగ్రీవునకు జయము, అనితర సాధ్యమైన అసహాయ శూరుడైన కోసల ప్రభోగు శ్రీరామచంద్రునికి నేను దాసుడను. వాయుపుత్రుడైన హనుమాన్ నేను. శత్రు సైన్యములను రూపుమాపగలిగినటువంటి శక్తి గలవాడను. 1000 మంది రావణులైన యుద్ధమనందు నాకు సాటివారు. శిలలతోనూ వృక్షములతోనూ దాడి చేసి రాక్షసులను లంకను నాశనం చేసి వచ్చిన పని పూర్తి చేసుకుని సీతామాతకు నమస్కరించి తిరిగి వెళ్ళతను. ఈ విధంగా హనుమంతుడు జయఘోష చేశారు. అంత ముఖద్వారం బిగించినటువంటి ఇనుప ఘడియను తీసుకొని తీవ్ర ప్రహారంతో రాక్షసులందరినీ సంహరించారు. తిరిగి ముఖద్వారంపైకి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి రావణుడు తన మంత్రియగు ప్రహస్తుని పుత్రుడైనటువంటి జంబుమాలిని పిలిచి అతన్ని హనుమంతుని బంధించడం కోసం ఆజ్ఞాపించాడు. రథేన ఖరయుక్తేన తమాగతముదీక్ష సహ హనుమాన్ వేగసంపన్నో జహర్షచ ననాదచ తంతోర్ణ విటంకస్థం హనుమంతం మహాకవిం జంబుమాలి మహాబాహు వ్యాధ నిశితైశ్వరైః సశరైః పూరితతనుః క్రోధేన మహతావృతః తమేవ పరిఘం గృహ్య భ్రామయామాస వేగతం తస్య చేవ శిరో నాస్తి న బాహు న చ జానుని నరథో నాశ్వాః తస్యాదృశ్యంత నేషవః. గాడిదలు పూంచినటువంటి రథంపై వచ్చాడు జంబుమాలి. చైత్యతోరణం మీదున్న హనుమంతుని చూచి నిశితములు వేగవంతములైన శరములు ప్రయోగించారు. హనుమంతుని శరీరం నిండా కూడా బాణములు
గుచ్చుకున్నాయి. కోపించినటువంటి హనుమంతుడు ఒక పరిఘను తీసుకుని వేగంగా తిప్పుతూ జంబుమాలిపై దాడి చేశాడు. ఆ ప్రహారం యొక్క ధాటికి జంబుమాలి శరీరము, అశ్వములు, రథము కూడా విచ్ఛిన్నమయ్యాయి. శిరస్సు ఏదో, బాహువులు ఏవో, జానువులు ఏదో కూడా తెలియటం లేదు. అంత కోపించిన రావణుడు తన అమాత్యుడు ప్రహస్తుని మిగిలిన 7 పుత్రులను ఆంజనేయుని బంధించడం కోసం ఆజ్ఞాపించారు.